నమస్కారం. వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు. మరి ఏలూరులో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి తూర్పు వీధి జాతర ఈరోజు మహాకుంభం జరుగుతుంది. ప్రజలందరూ కూడా తెల్లవారుజాము నుంచే కూడా వారు సమర్పించేటువంటి నైవేద్యాలన్నీ కూడా సమర్పించడానికి భక్తులందరూ కూడా ఉదయం నుంచి క్యూ లైన్లో అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మరి మనం చూసినట్లయితే ఇప్పటికీ సమయం సాయంత్రం 6 గంటలు అవుతున్నప్పటికీ కూడా మనం చూస్తున్నాం క్యూ లైన్లన్నింటిలో కూడా భక్తులు కిటకిటలాడుతూ ఈ పరిస్థితుల్లోనూ మరి ఎవరి ఇబ్బందులు పెట్టకుండా అందరికీ కూడా దర్శనం కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు జాతర కమిటీ వారు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే భక్తులతో ఆలయం అంతా కూడా నిండిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవైపు ఆలయం నిండిపోయినప్పటికీ కూడా రోడ్ల మీద వరకు కూడా ప్రజలందరూ కూడా దర్శనం చేసుకోవడానికి 7 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేటువంటి ఈ యొక్క జాతర అమ్మవారు మరలా 7 సంవత్సరాల వరకు దర్శనం ఇవ్వాలనే ఆ యొక్క ఉద్దేశంతో ప్రజలందరూ కూడా వారి యొక్క ఎంత సమయం అయినప్పటికీ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఎటు పరిస్థితుల్లో వెళ్ళాలని వారు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. క్యూ లైన్లు ఇక్కడ నుంచి ఇంచుమించుగా 500 నుంచి 600 మీటర్ల వరకు కూడా క్యూ లైన్లు ఇప్పటికీ ఉన్నాయి. ఇందాకనే మన డిఎస్పీ శ్రావణ్ కుమార్ గారు కూడా చెప్పిన విధంగా ఇప్పటికీ 55,000 నుంచి 60,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఒక 50,000 మంది ప్రజలు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితులను ప్రజలందరికీ కూడా సురక్షితమైనటువంటి దర్శనం కల్పించే విధంగా ప్రతి ఏర్పాట్లు కూడా చేశామని కూడా శ్రావణ్ డిఎస్పీ గారు చెప్పి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఉదయం నుంచి ఇప్పటికి ఒక్కొక్కరు కొంత మేరకు ఒక్కొక్క సమయంలో క్యూ లైన్లో ఉన్నప్పటికీ కూడా కొంచెం ఫ్రీగా దర్శనం కలిగినప్పటికీ సాయంత్రం గడుస్తున్నప్పుడు సమయం గడిచే కొద్దీ కూడా భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడానికి ఆలయం దగ్గరకి మరి పోటెత్తి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మరి చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మరి ఉదయం నుంచి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క క్యూ లైన్లో దర్శనం ఎలా ఉంది, వారు ఎటువంటి సౌకర్యాలు ఫీల్ అవుతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఈ జాతరకు రావడం మీకు? చాలా హ్యాపీగా ఉందండి. ఈ జనాల్లో కూడా ఏలూరే మాదండి, వీళ్ళు హైదరాబాద్ అక్కళ్ళు. బాగానే ఉందండి. ప్రజలందరూ కూడా సురక్షితమైనటువంటి దర్శనం చేసుకునే విధంగా జాతర కమిటీ వారందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అనేటువంటి మారం అను గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడుగుతున్నారు. సార్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా గంగానమ్మ తల్లి జాతర మహోత్సవ శుభాకాంక్షలు. మరి ముడుపు కట్టిన కానించి మరి చివరి రోజు మరి రేపు కొర్లబండి ఊరేగింపు, మరి ఈరోజు కుంభం పోయటం, మరి ఏలూరు మొత్తం మీద కూడా యావత్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇటు చూసే పరిస్థితి వచ్చింది. 2 రాష్ట్రాలు కూడా మరి మీరు చూస్తున్నారు ఎంత అంగరంగ వైభవంగా ఉందో. మరి భక్తులు మరి ఉదయం తెల్లారుజాన 2 గంటల కానించి మరి ఈరోజు సాయంత్రం ఇప్పుడు 6 అవుతుంది. మరి ఎక్కడా కూడా మరి 2 కిలోమీటర్ల మేరకు జనం మరి లైన్లో ఉండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మరి దర్శనం చేసుకున్న ఒక ఆతృత ఉంది. మరి ప్రతి వాళ్ళ ఇంటికి బంధుమిత్రులు విదేశాల నుంచి వచ్చారు, 2 రాష్ట్రాల మట్టి మిగతా రాష్ట్రాల నుంచి వచ్చారు. మరి ఇంత అంగరంగ వైభవంగా మరి జరుగుతుందంటే మరి అమ్మవారి గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజుబాబు వారి అనుగ్రహం పొందాలి, కంపల్సరిగా దర్శనం చేసుకోవాలని ఒక నిబద్ధతతో మరి భక్తులందరూ కూడా ఎంతో సహనంతో కూడా ఈ లైన్ని పాటించి పోలీసు వారు కూడా, మీడియా వారు కూడా, మరి కమిటీ వారు, ఏలూరు తూర్పు వీధి వంకినేని భానుప్రేక్షక రాత్రి కమిటీ వారు కూడా బ్రహ్మాండం కూడా సహకరిస్తున్నారు భక్తులకి. మరి ప్రతి వాళ్ళు కూడా మీరు ఎవ్వరూ కూడా సహనం పాటించండి, మీరు ఎవరు అధైర్యపడొద్దు. 1 గంట అటు ఇటులో మీ అందరు కూడా దర్శనాలు అవుతాయి, అమ్మవారి కృపకు మీరు పాత్రలు అవుతారు. మరి ఇలాంటి ఘట్టం మళ్ళీ రాదు. మళ్ళీ 7 సంవత్సరాల వరకు మనం వేచి చూడాలి. కాబట్టి మరి మొదటి రోజు కానించి ముడుపు కట్టిన ముహూర్త బలం ఎలాంటిదో ఏమో కానీ బ్రహ్మాండంగా ఈరోజు కూడా అవాంతరాలు ఏమీ రాకుండా ప్రతిరోజు 100 రోజులు కూడా ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా ఈ తూర్పు వీధి ముగింపు జాతర పలుకుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు ఆ తల్లిలందరూ కూడా ఎంతో ఆశీస్సులు ఇచ్చి ప్రతి కుటుంబానికి ఆ తల్లి నేను ఉన్నాను అండగా, మీరు ధైర్య సాహసాలతో ముందుకెళ్ళి మంచి ప్రవర్తనతో సమాజంలో మంచి ప్రవర్తనతో వెళ్ళాలని చెప్పి ఆ తల్లి పలుకుతుంది ఆశీస్సులు. అలాగే ప్రజలు కూడా అందరూ పాటించి మీ సుఖ సంతోషంతో మీ కుటుంబాల అభివృద్ధిలో రావాలి. జై గంగానమ్మ జాతర, జై మహాలక్ష్మమ్మ జాతర, జై పోతురాజు బాబు జాతర. జాతర మహోత్సవం ఇదంతా కూడా ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటివరకు మీరు ఎన్ని జాతరలు చూశారు? ఇప్పుడు జరుగుతున్న ఈ జాతర యొక్క ప్రత్యేకత ఎలా అనిపిస్తుంది? నేను గత 5-6 జాతరలు చూశాను. ఇప్పటి వరకు కనీవిని రీతిలో ఈసారి చాలా అద్భుతంగా 7 జాతరలు ఈ జాతర కమిటీ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా
ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఎప్పుడు కూడా రాలేదు. ఈ మీడియా సహకారం కూడా ఈ జాతరలో ప్రముఖ పాత్ర పోషించిందని మేము అందరం అనుకుంటున్నాము. ఈ సందర్భంగా మీడియా వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఏలూరు వాస్తవ్యులే, మీ చుట్టాలని బంధువుల్ని పిలుచుకుని ఈరోజు ఏ విధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించడంలో కానీ ఇంకా చుట్టాలను పిలిపించుకోవడంలో ఎలాగా అనిపిస్తుంది? ఇవాళ మాకు హైదరాబాద్ నుంచి కూడా బంధువులు వచ్చారు. ఎందుకంటే ఇది 7 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. మనం పిలిచిన పిల్లపోయినా కూడా ఈసారి ప్రత్యేకంగా మేమే వస్తామని చెప్పి వచ్చారు. ఇంత భారీగా ఏర్పాట్లు చూసి వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందంగా ఈరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. రేపు కొర్రబండి ఊరేగింపు అదంతా కూడా మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో చూసిన విధంగా కంటే ఈసారి ఎలా మీ ఊహాగానం? కొర్రబండి ఊరేగింపు కూడా ఈసారి చాలా ప్రత్యేకంగా, చాలా పకడ్బందీగా మేళతాళాలు కానీ ఇతర రాష్ట్రాలను కూడా తీసుకొచ్చారని ఇక్కడ మేము తెలిసి వింటున్నాము. ఈసారి ఊరేగింపు చాలా బాగా జరుగుద్ది. పోలీస్ శాఖ వారు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈసారి. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఏలూరేనండి. గణేష్ అని నా పేరు. ఎలా అనిపిస్తుంది ఈ జాతర మహోత్సవం ఎంత గ్రాండ్గా జరుగుతుంది? ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పటికీ జనాలు ఎక్కడా తగ్గకుండా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ పరిస్థితులని చూస్తున్నారు? ఇదంతా చాలా అద్భుతంగా ఉందండి. పొద్దున్న నుంచి ఇంత జనం వస్తారని అసలు ఊహించలేదు. చాలా అద్భుతంగా ఉంది. సార్ మీ ఏలూరేనండి. ఎలా అనిపిస్తుంది జాతర ఎంత గ్రాండ్గా జరుగుతుంది, అంగరంగ వైభవంగా? చాలా బాగా జరుగుతుందండి ఈ జాతర. కిందటి 7 ఏళ్ల కన్నా ఇప్పుడు బాగా డెవలప్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు కూడా. కమిటీ వాళ్ళు కూడా దీన్ని మంచి ఇదిగా తీసుకున్నారు. మరి మీరు ఎక్కడి నుంచి బంధువులను పిలిచారు? ఎక్కడెక్కడి నుంచి మీ ఇంటికి బంధువులు చాలా ఊర్ల నుంచి పిలిచామండి. చాలా మంది వచ్చారు. చాలా బాగా జరుగుతుందండి. చెప్పండి, ఈ జాతర ఇంత గ్రాండ్గా ఇవాళ రేపు కూడా చాలా గ్రాండ్గా జరగబోద్ది ఏలూరులో. ఎలా యాక్చువల్లీ ఎవ్రీ 7 ఇయర్స్కి జరుగుతుందండి జాతర. సో లాస్ట్ టైం అంతకుముందు మాకు ఇంత తెలీదు, అంటే ఇంత గ్రాండ్గా అయితే లేదు. కానీ ఈసారి అన్ని ఏరియాస్ కమిటీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఈవెన్ ఓవరాల్ అదర్ స్టేట్ ఫ్రెండ్స్ కూడా రీచ్ అయ్యి మమ్మల్ని అడుగుతున్నారు మీ ఊరు అని చెప్పి. సో అంత రీచ్ వెళ్ళింది. సో వెరీ హ్యాపీ. స్టడీస్ పరంగా మీరు ఎక్కడే ఉండి చదువుకుంటున్నారా లేదంటే వేరే ప్లేసెస్? నేను జాబ్ చేస్తున్నానండి హైదరాబాద్లో ఐటీ. సో ఈవెన్ హైదరాబాద్, తెలంగాణ స్టేట్స్ ఆర్ ఓవరాల్ రాయలసీమ ఫ్రెండ్స్ కూడా లైక్ ఇన్స్టా, ఫేస్బుక్ రీచ్ ద్వారా మమ్మల్ని అడుగుతున్నారు మీ ఊరు జాతర బాగా జరుగుతుందని. సో అంత రీచ్ వెళ్ళినందుకు వెరీ హ్యాపీ. మళ్ళీ 7 సంవత్సరాల వరకు ఇంత అంగరంగ వైభవంగా ఏలూరులో ఒక పండగ వాతావరణంలో జరిగే జాతర కనిపించదు. మరి దీన్ని ఎలా మిస్ అవ్వబోతాం అనుకుంటున్నారు? డెఫినెట్గా మిస్ అవుతామండి. లాస్ట్ 3 months హడావిడి ఏదైతే ఉందో చాలా బాగుంది. ఈవెన్ నెక్స్ట్ వీక్ పడమర వీధి కూడా జరుగుతుంది. సో డెఫినెట్గా మిస్ అవుతాం. వెయిట్ చేస్తాం నెక్స్ట్ 7 years. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా జాతర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మరి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ జాతర రేపటితో ముగియబోతుంది. మరలా 7 సంవత్సరాల వరకు ఈ జాతర మరి ఉండదు. కాబట్టి దీన్ని ఎంతోగానో మేము అందరం కూడా మిస్ అవుతామని ఎక్కడి నుంచో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క మాటల్లో భావోద్వేగానికి గురవడం కూడా మనకి చూస్తున్నాం. మరి రేపు కొర్లబండి ఊరేగింపులో అంగరంగ వైభవంగా ఎన్నో చిత్ర విచిత్ర వేషాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా తీసుకెళ్ళడానికి జాతర కమిటీ వారు కూడా అన్ని సన్నాహాలు చేసుకుని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ తరపు నుంచి కూడా అన్ని ఏర్పాట్లు, అంటే ఒక విధంగా ఇటు ఉన్న రూట్ పెట్టుకున్నటువంటి రూట్లో వెళ్ళేటప్పుడు ఎటువంటి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అంతా కూడా సక్రమంగా జరగడానికి ప్రతి ఒక్క భక్తులు, వచ్చినటువంటి భక్తులు, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా సహకరించాలని పోలీస్ వారి తరపున కూడా వారు తెలియజేస్తున్నారు. రేపు జరగబోయేటువంటి మరి ఈ యొక్క కొర్లబండి ఊరేగింపు ప్రత్యక్ష ప్రసారంగా మీ ఎంటీవీ తెలుగులో ప్రతి క్షణం కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. కాబట్టి దూరంగా ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా బాధపడాల్సినటువంటి పని లేకుండా ఎంటీవీ మీకు ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా లైవ్లో వీక్షించగలరు. కెమెరా పర్సన్ సతీష్తో సునీల్, ఎంటీవీ తూర్పు వీధి నుంచి. నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు. ముందుగా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా గంగానమ్మ తల్లి, ఆది మహాలక్ష్మమ్మ తల్లి, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబుల జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఎంతగానో 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జాతర ముగింపు దశలోనికి అయితే వచ్చేసింది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం పవర్పేటలో ఉన్నాము. పవర్పేటలో రాత్రి 12 గంటల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా
మహాకుంభం నిర్విరామంగా జరుగుతుందని మనమైతే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా తెల్లవారుజామున 2 గంటల దగ్గర నుంచి కూడా క్యూ లైన్లో ఉంటూ వారు తీసుకొచ్చినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ అందరూ కూడా వారి యొక్క భక్తి శ్రద్ధలను అమ్మవారిపై చాటి చెప్తున్నారు. చూస్తున్నట్లయితే భక్తులు ఎక్కడా కూడా క్యూ లైన్లు రద్దీ పెరుగుతున్నప్పటికీ కూడా భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయితే మనం చూస్తున్నాం. అమ్మవారికి వారు తయారు చేసినటువంటి ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేసినటువంటి ఆ నైవేద్యం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా అమ్మవారికి సమర్పించి వారి యొక్క మొక్కులన్నింటినీ కూడా తీర్చుకుంటూ ఉంటున్నారు. ఈ జాతర కమిటీ వారు ఎవరైతే ఉన్నారో ఏలూరు ఏఎంసీ చైర్మన్ అయినటువంటి పార్థసారథి గారు గత 96 రోజుల నుంచి ఈ యొక్క వారు అలాగే వారి కమిటీ కూడా 96 రోజుల నుంచి ఈ యొక్క జాతర మహోత్సవాన్ని ప్రతి ఒక్క ఘట్టాన్ని కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ప్రజలందరికీ అందరికీ కనువిందుగా ఉండేలాగా అందరూ దర్శనం చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. మరి కుంభానికి సంబంధించి కూడా కుంభం ఎక్కువ మంది లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నప్పుడు వారికి ఎటువంటి అంతరాయం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా క్యూ లైన్లను ఇక్కడ ఏర్పాటు చేసి క్యూ లైన్ల ద్వారా అలాగే ప్రజలందరినీ కూడా అమ్మవారి మేడల దగ్గరకు వెళ్ళి వారు దర్శనం చేసుకునే ఒక గొప్ప సదావకాశాన్ని ఇక్కడ కల్పించారు. మరి ఇక్కడ చూస్తున్నాం మనం చాలా మంది కూడా ప్రజలు వారి యొక్క బంధువుల్ని వారి యొక్క చుట్టాలని అందరినీ కూడా పిలుచుకుని ఈ యొక్క జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ జాతర ముడుపు కట్టిన దగ్గర నుంచి కూడా మరలా కొర్లబండి ఊరేగింపు జరిగేంత వరకు కూడా ఎవరు ఎటువంటి పండగలు కానీ ఎటువంటి శుభకార్యాలు కూడా ఏలూరులో జరగవు. అందుగురించనే ఈ జాతర తుదిఘట్టానికి చేరినప్పుడు వారి చుట్టాలను బంధువులను అందరినీ పిలుచుకుని కుటుంబ సమేతంగా అందరూ కూడా ఈ యొక్క జాతరని అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా మంది కూడా మనం చూస్తున్నట్లయితే చాలా మంది చాలా గ్రామాల నుంచి చాలా పట్టణాల నుంచి ప్రముఖ పట్టణాలైన విశాఖపట్నం అలాగే చుట్టాలు ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఇక్కడ క్యూ లైన్లో ఉన్న వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఇది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుండి వైజాగ్ నుంచి వచ్చారు. ఎందుకు గురించి వచ్చారు? ఇక్కడ ఎవరున్నారు బంధువులు? మా చెల్లి ఉంది. మీ చెల్లి గారు ఇది ఫస్ట్ టైం అమ్మ రావడం? ఫస్ట్ టైం. ఎలా ఉంది ఇక్కడ జాతర ఇదంతా చూడటం? బాగుంది. చాలా ఏర్పాట్లు అన్ని కూడా ఎలా ఉంది? చాలా బాగుంది. దర్శనం చేసుకున్నారా? ఇప్పుడే వెళ్తున్నాం. ఎంతసేపు అవుతుంది మీరు క్యూ లైన్ లో ఉండి? 10 నిమిషాలు. మరి దర్శనం చేసుకోవడానికి స్పీడ్ గానే ఉందా మీకు? స్పీడ్ గానే ఉంది. మరి ఈ రోజు పిండి వంటలు అవన్నీ కూడా నైవేద్యం అమ్మవారికి సమర్పించారా? లేదు, మా చెల్లెలు పెట్టారు, మేము అప్పటికి రాలేదులేండి. ఎలా అనిపిస్తుంది ఈ జాతర ఇలా రావడం, గంగనమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడం? మీరండి మీరు? మేము కూడా వైజాగ్ నుండి వచ్చామండి. మా అక్కలు ఇక్కడ ఉన్నారు, అందరం కలిసే వచ్చాము. ఉదయమే వచ్చాము, ఇప్పుడు దర్శనంకి వచ్చాము. చాలా బాగుంది. మరి రేపు కొర్లబండి ఊరేగింపు అంతా కూడా ఉంటుంది, ఇవన్నీ చూసుకుని మేము ఫస్ట్ టైం రావటం కనుక వైజాగ్ నుండి రేపు కొర్లబండి ఊరేగింపు ఉంటుందమ్మా, అదన్నీ చూసుకుని ముగించుకుని అప్పుడు మీరు ప్రయాణం అవుతారు మళ్ళీ? ఉంటాం, చూసే వెళ్తాం. చెప్పండి, మీరే ఊరు నుంచి వచ్చారు? తణుకు నుంచి వచ్చామండి. ఎవరు ఉన్నారు ఇక్కడ మీరు జాతరకు రావడం? వదిన గారు ఉన్నారండి, అమ్మ వదిన గారు, మా ఆడపడుచు గారు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము. చాలా భయపడ్డాం, దూరం నుంచి వచ్చాము, తొందరగా అవుతుందో లేదో దర్శనం అని. కానీ చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. అందరికీ అర్థమయ్యేలా చేశారు. ఎవరు ఎలా వెళ్ళాలి, ఎగ్జిట్ ఎంట్రీ బాగుందండి, బాగా చేశారు. బాగుందండి. అంతే అనిపిస్తుంది. ఈ జాతర ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? ఇదే చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం అండి. ఇదే అనిపిస్తుంది. మరి రేపు కొర్లబండి ఊరేగింపు ఉంటుంది, అదే తెలియదు కదండి, అదే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాయి. చూశాను, బండి బాగుంది, అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఇప్పుడు. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మేము వెళ్ళిపోదాం అనుకున్నాం, మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళడం వెంటనే మళ్ళీ లైన్లో. ఏ ఊరు నుంచి వచ్చారు? మా కాళ్ళే తణుకు దగ్గర ఎరగవరం. చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. జనాలు ఎవరో లేరు, ఏలూరులోనే ఉన్నారు. అని కనీ విని ఎరిగినట్టు జాతర జరుగుతుంది ఈసారి. 7 సంవత్సరాల కిందట ఇది వైభవంగా జరగలే ఎప్పుడు కూడాను. ఇప్పుడు అలా జరుగుతుంది, చాలా బాగా చేస్తున్నారు. చాలా అసలు కనీ విని 2 కళ్ళు జాతరలు అమ్మవారిని చూడటానికి అంత బాగా చేస్తున్నారు. ముడుపు కట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఎలా అనిపించింది? అసలు చూడటానికి 2 కళ్ళు జాతరలేదని చెప్తున్నాం కదా. అసలు ఎలా ఇంకా అమ్మవారు వెళ్ళిపోతుందని మాకు బాధాకరంగా ఉంది. ఇంకా నల్లమారమ్మ దర్శనం అంటే ఇంకా అంతకంటే వైభవంగా ఉంది. అమ్మో, అసలు దేవతను చూస్తే వెళ్ళాలనిపించలేదు. అమ్మవారు వెళ్తాను మాకు ఇష్టం లేదు, మాకు ఇంకా ఉండాలని అనిపిస్తుంది. ఇలా జరగాలి, జాతర జరగాలి అని. రావడానికి ఓపిక లేని ముసలివాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు. అంత వైభవంగా జరుగుతుంది. యూట్యూబ్లో వచ్చేసినాయి కదా, యూట్యూబ్లో చూసి మమ్మల్ని పిలవండి అంటున్నారు వాళ్ళ చుట్టాలు.
ఆయన పిలవకపోతే కోపాలు వచ్చేస్తారు. మరి అందరినీ పిలిచారా మీరు? పిలిచాం, అందరం పిలిచాం. అందరికి పిలవడం ఏంటి, రాజమండ్రి, చాగవల్లు, వైజాగ్ వీళ్ళు అక్కడి నుంచి ఓళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళకి మేము చీరలు పెట్టలేక మేము ఉన్నాం. ఏంటి లండన్ నుంచి దుబాయ్ నుంచి కూడా వస్తున్నారు మా చెల్లెళ్ళు కూతుళ్ళు. అంత ఖర్చు పెట్టుకుని రాను పోను 70 లక్షల రూపాయల ఛార్జీలో అక్కడ నుంచి వస్తున్నారు. ఏం చెప్తాము, వచ్చాం ఆటో రానిత్తలా. ఎంత దూరం నుంచి మీరు ఇక్కడికి నడుచుకుంటూ రావడం? అబ్బో మోతేవారి మేడ దగ్గర నుంచి వచ్చాం, నడుచుకుంటూ వచ్చాం. ఆటోలు రానివ్వటం లేదు అసలు, ఆపేస్తున్నారు. ఎక్కడికక్కడ అడ్లు కట్టేసేసారు. తూర్పుదా ఇప్పుడు వెళ్ళామంటే రాత్రి 10 అవుద్ది, అంత జనం ఉన్నారు. మా పనోటిది రేపు, పనోటిది మాది రేపు ఆదివారం, వచ్చి ఆదివారం. ఇంకా అది చెప్పుకోదగ్గ విషయం కదా ఇది, అసలు చెప్పలేము కూడా. పనోటిది ఇక్కడేనండి ఏలూరు. ఎలా ఉంది ఈ జాతర మహోత్సవం ఈ సంవత్సరం ఎలా జరగదు? చాలా బాగుందండి, ఏర్పాట్లు అన్ని కూడా బాగా చేశారు, అన్ని బాగా చేశారు. 96 రోజుల నుంచి అంత భక్తి శ్రద్ధలతో చేస్తున్న ఈ జాతర చివరి రోజుకి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, జనం కూడా బాగా వచ్చారు. అసలు దర్శనం కూడా బాగా చేసుకుంటున్నారు అందరూ. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగా చేశారు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ ఊరేనండి. మరి 96 రోజుల నుంచి కూడా జాతర ముడుపు కట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి శుభకార్యాలు చేసుకోకుండా ఈ రోజు పండగ వాతావరణంలో ఉంది చుట్టాలందరినీ పిలుచుకోవడానికి. మరి మీ చుట్టాలందరినీ పిలుచుకోవడం జరిగింది? సార్ చెప్పండి, మీరు ఇప్పటి వరకు మీ ఎన్ని జాతరలు చూసారు? జాతర స్వామి విజయవాడ నుండి వచ్చాం, ఇవాళ ఈసారి రావటం ఫస్ట్ సారి. ఎలా ఉంది మరి ఇక్కడ ఏలూరులో ఎంత చాలా గ్రాండ్ గా జరుగుతున్న ఈ జాతరలన్నీ కూడా, రేపు కొర్లబండి ఊరేగింపులు ఇవన్నీ చూడండి. బాగుంది స్వామి, చాలా బాగుంది. ఇవాళ వచ్చాం మేము విజయవాడ నుండి, ఫస్ట్ టైం రావటం. మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది, బాగుంది. కానీ నాకు విజయవాడలో కూడా చాలా మంది చెప్పారు వెళ్ళండి బాగుంటుందని, ఈరోజు వచ్చాము. బాగుంది. మేము కొత్త రావటం ఇవాళ బాగానే ఉందండి, చూసి వెళ్దామని వచ్చాం. బాగా జరుగుతుంది, బాగుంది. అలంకరణ అనేది బాగా చేశారు. బాగా జరుగుతుందండి, ఎప్పుడు చూడలేదండి ఈ జాతర, బాగా జరుగుతుంది. అవన్నీ చూడాలని వచ్చామండి. మా పొరుగురండి, ఈ ఊరు కాదండి. చుట్టాలు వచ్చారని చెప్పారని వచ్చామండి. బాగా జరుగుతుందండి. మరి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పవరపేట జాతర తుదిఘట్టం రేపు కొర్లబండి ఊరేగింపుతో ముగియనుంది. రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు కూడా భక్తులందరికీ దర్శనమిస్తూ కొర్లబండిలో ఊరేగింపు చేసుకుంటూ జాతర కమిటీ వారన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఎటువంటి భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు పోలీస్ తరపున, రెవెన్యూ తరపున, అలాగే మున్సిపల్ శాఖ తరపున కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుని పూర్తిగా కొర్లబండి ఊరేగింపును ఘనంగా అంగరంగ వైభవంగా అమ్మవారిని సాగనంపడానికి జాతర కమిటీ వారు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని కూడా తెలుపుతూ ఉన్నారు. మరి యొక్క అంగరంగ వైభవంగా జరిగేటువంటి కొర్లబండి ఊరేగింపు కూడా మీరు దూరంలో ఉన్నారని ఎటువంటి బాధ లేకుండా ఎంటీవీ తెలుగులో ప్రత్యక్ష ప్రసారం రేపు ఉదయం నుంచి సాయంత్రం కొర్లబండి ఊరేగింపు ముగిసే వరకు కూడా ప్రత్యక్ష ప్రసారంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఎవరు ఎంత దూరంలో ఉన్నా సరే ఎంటీవీ తెలుగు ద్వారా మీరు లైవ్లో వీక్షించవచ్చు. మరి ఎంత అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ యొక్క జాతర ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా సంతోషాలను నింపాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వచ్చేసింది మన ఏలూరు జాతర వచ్చేసింది. ఈ జాతర మీ ఇంట మరింత వైభవంగా జరగాలని చందన డిస్కౌంట్స్ జాతర తెచ్చేసింది. అన్ని హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకాలు, నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. ప్రతి 699 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ప్రతిరోజు జరిగే 5 లక్కీ డ్రాల్లో లక్కీ పర్సన్ అవ్వండి. మొదటి 2 లక్కీ డ్రాల్లో గ్రైండర్లు, తర్వాత 3 లక్కీ డ్రాల్లో మిక్సర్లు మీ సొంతం చేసుకోండి. 399 రూపాయలకి సిమ్మర్ లెనిన్ సారీ, 699 రూపాయలకి 2 కోవై పట్టు సారీస్, 899 రూపాయలకి 2 కుప్పడం ఫ్యాన్సీ సారీస్, 25 రూపాయలకి హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్, 499 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 599 రూపాయలకి 2 అంబ్రెల్లా కుర్తీస్, 999 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 3 బాయ్స్ షర్ట్స్, 799 రూపాయలకి 2 క్యాజువల్ షర్ట్స్, 1299 రూపాయలకి 2 కాటన్ ట్రౌజర్స్, షూటింగ్స్ షర్టింగ్స్ పై అప్ టు 25% ఆఫ్. ఈ ఆఫర్స్ జనవరి 19 నుండి ఫిబ్రవరి 1 తేదీ వరకు. చందన బ్రదర్స్, మెయిన్ బజార్, ఏలూరు.